హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి అందరికి. హరే ప్రతిరోజు కృష్ణ మాతాజీ, భగవద్గీతకి దండవత్ అందరికి ప్రణామం. స్వాగతము. ముందుగా మన జగన్నాథ్ మందిరంలోని హరే అర్చ కృష్ణ విగ్రహాలను మాతాజీ. స్మరించుకుందాము. హరే కృష్ణ. జై జగన్నాథ్, బల్దేవ్, సుభద్రమాయి, సుదర్శన్ కి జై, గౌర్ నితాయ్ కి, వామన్ దేవ్ కి, పరశురామ్ భగవాన్ కి, రాధా మాధవ్ కి, శ్రీల ప్రభుపాదుల వారికి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం ఇప్పుడు 5వ అధ్యాయాన్ని చర్చించుకుంటున్నాము. 5వ అధ్యాయము కర్మయోగము మరియు కృష్ణ భక్తి రసభావిత కర్మ. ఈరోజు మనము 17 మరియు 18 శ్లోకాలను చర్చించుకుందాం. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్యా పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. హరే కృష్ణ మాతాజీ, అందరూ మ్యూట్ లో ఉండాలి. బుద్ధి, మనస్సు, విశ్వాసము, ఆశ్రయములన్నీను భగవానుని యందే లగ్నమైనప్పుడు మానవుడు సంపూర్ణ జ్ఞానముచే కల్మషరహితుడై నేరుగా ముక్తి మార్గమున పయనించును. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునీ చైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. వినమ్రులైన పండితులు యథార్థమైన జ్ఞానము కలిగిన వారగుటచే విద్య వినయములతో కూడిన బ్రాహ్మణుని, గోవుని, ఏనుగును, శునకమును, శునక మాంసమును తినువానిని అనగా చండాలుని సమదృష్టితో వీక్షింతురు. ఇప్పుడు మనము 5వ అధ్యాయాన్ని చర్చించుకుంటున్నాము. 5వ అధ్యాయము కర్మయోగము, కృష్ణ భక్తి రసభావిత కర్మ. అదే కర్మని ఎలా ఆచరించాలి అనేది మనకి శ్రీకృష్ణ భగవానుడు 3వ అధ్యాయంలో కూడా వివరించారు. ఆ 3వ అధ్యాయం కంక్లూజన్ లో ఏం చెప్పారు? మనకి నిష్కామ కర్మయోగాన్ని చెప్పారు. అంటే ఏదైనా ఒక కర్మ అంటే పని చేసినప్పుడు ఫలితాన్ని ఆశించకుండా అది భగవంతుడి పాద పద్మాలకి సమర్పించి ఏ విధంగా కర్మ చేయాలో మనకి వివరించారు. ఇప్పుడు మనకి వివరించారు తరువాత ఆ విధంగా నిష్కామ కర్మయోగం చెయ్యాలి అంటే భగవంతుడి యొక్క దివ్య జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అప్పుడే మనకి శ్రీకృష్ణ భగవానుడి పట్ల అంత అంకిత భావము, శరణాగతి భావం అనేది ఏర్పడుతుంది. ఆ తరువాత మనకి అదే కర్మని ఇంకా ఏ విధంగా కృష్ణ భక్తుడు ఏ విధంగా కర్మని ఆచరిస్తాడు అనేది ఇంకా డీటెయిల్డ్ గా మనకి ఈ అధ్యాయంలో వివరిస్తూ ఉన్నాడు. ఆ కర్మని మనం చేసినప్పుడు అసలు ఏ విధమైన భావంతో చేయాలి అనేది ఈ అధ్యాయంలో మనకి శ్రీకృష్ణ భగవానుడు వివరించిన ముఖ్యమైన అంశం. ఇప్పుడు కర్మని ఆచరించినప్పుడు మనము ఎక్కువగా ప్రతి కర్మకి కూడా నేనే కర్తని అనే భావం ఎక్కువగా కలిగి ఉంటాడు. కానీ ప్రతి కర్మకి కూడా కర్త మనం ఒక్కరమే కాదు. మనకి ప్రతి కర్మకి కూడా కర్త ఎవరు ఉంటారు అంటే ముగ్గురు ఉంటారు. ఎవరు వాళ్ళు?
ఆ ముగ్గురు కర్తల్లో ఒకరేమో జీవుడు, రెండవ వారు భగవంతుడు, మూడవ వారు ప్రకృతి. ఈ 3 విషయాల్ని మనము గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే నేనే కర్మకి యొక్క కర్మ చేయడానికి నేనే మూలము, నా ఇష్టానుసారం నేను కర్మ చేశాను, అదే ఫలితం కూడా నాకే వస్తుంది అనే భావన ఎప్పుడు ఉంటుందో మనకి అహంకారం వస్తుంది. అందుకనే నిష్కామ కర్మ చెప్పిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు కృష్ణ భక్తి రసభావిత కర్మని చెప్తున్నాడు. అంటే కృష్ణ భక్తి రసభావిత కర్మలో మనకేం వివరిస్తున్నాడంటే, కర్మ చేయడం వలన కర్మ చేయడానికి మూలము కూడా మనము కాదు అనే విషయాన్ని ఈ అధ్యాయంలో మనము ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. మరి కర్మ చేయడానికి ఎవరెవరు మూలము? జీవుడు. జీవుడు తన కర్మ ప్రకారము, ఆ! తన కోరికల ప్రకారము, తన శక్తి ప్రకారము ఒక కోరిక కోరుకుంటాడు. ఎప్పుడైతే ఆ కోరికని నెరవేర్చడానికి భగవంతుడు ఆమోదిస్తాడు. ఎప్పుడైతే భగవంతుడు ఆమోదిస్తాడో ప్రకృతి మన కోరిక తీర్చుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. ఈ విషయాన్ని ఇప్పటివరకు మనము 15వ 5వ అధ్యాయంలో మనము 16వ శ్లోకం వరకు కూడా చర్చించుకున్నాం. ఆ తర్వాత 16వ శ్లోకంలో ఏం చెప్పారు నిన్న మనకి ప్రభుజీ? ఎప్పుడైతే ఈ విధమైన జ్ఞానం పొందుతామో, మనకి తెలుస్తుంది మొత్తము కూడా భగవంతుడి యొక్క ఆజ్ఞ ప్రకారమే అంతా నడుస్తూ ఉందని. అయితే ఆ జ్ఞానం పొందడానికి కారణము, ఆ జ్ఞానం పొందడానికి ఏ విధంగా ఆ జ్ఞానాన్ని పొందుతాము అంటే, ఎప్పుడైతే అంధకారంలో ఉన్న ప్రదేశంలో సూర్య భగవానుడు, సూర్యదేవుడు వస్తాడో, అక్కడ ఉన్న చీకటి అంతా, అజ్ఞానం అంతా పోయి మనకి వెలుగు అనేది వస్తుంది. ఎప్పుడైతే కృష్ణుడే మనం చేసే ప్రతి పనికి కూడా మూలము, మన యొక్క ప్రతి కార్యానికి, ఫలితానికి, అన్నిటికి మూలం కృష్ణుడే అనే విషయాన్ని ఎప్పుడు తెలుసుకుంటామో, అప్పుడు మన లోపల ఉన్న అంధకారం తొలగిపోతుంది. అప్పుడు మనకి భగవంతుడి మీద శరణాగతి భావం అనేది వస్తుంది. ఆ శరణాగతి భావము, భగవంతుడే అన్నిటికి మూలమనే జ్ఞానం పొందిన తరువాత, ఆ జ్ఞానము పొందినప్పుడు ఏ విధంగా మనిషి ప్రవర్తిస్తాడు. ఇప్పుడు అన్నిటికి కృష్ణుడే మూలము అని తెలిసినప్పుడు, ఆ కృష్ణుడికి శరణాగతి భావాన్ని మనం ఏ విధంగా వ్యక్తపరచాలి అనేది మనం ఇప్పుడు 17వ అధ్యాయంలో 5వ అధ్యాయంలోని 17వ శ్లోకాన్ని తెలుసుకుంటున్నాం. ఈ శ్లోకంలో మనకి ఏ విధంగా వివరిస్తున్నారండి ఇక్కడ? తద్బుద్ధయ తదాత్మానః అంటే తద్బుద్ధి. ఏ విధమైన బుద్ధి? ఇక్కడ తత్ బుద్ధి. అంటే ఇక్కడ బుద్ధి అంటే మనకి తెలుసు. కానీ తత్బుద్ధి అంటే భగవంతుడికి సంబంధించిన జ్ఞానం. అది తత్బుద్ధి. ఈ బుద్ధిని మనం ఎలా పొందుతాం? శాస్త్రాల ద్వారా పొందుతాం. శాస్త్ర అధ్యయనం చేయడం ద్వారా మనకి తెలుస్తుంది. నేను ఒక ఆత్మని, నేను ఆ భగవంతుడి యొక్క ఒక అంశని, అన్నిటికి మూల కారణం భగవంతుడే అనే జ్ఞానం ఎప్పుడు పొందుతామో, అప్పుడు మాత్రమే మనకి శరణాగతి భావం అనేది భగవంతుడి పట్ల ఏర్పడుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ముఖ్యంగా ఏం వివరిస్తున్నారంటే, తద్బుద్ధి తదాత్మానః, ఆ తరువాత తన్నిష్ట తత్పరాయణః అంటే 4 విధాలుగా మనకిక్కడ వివరిస్తున్నారు. తద్బుద్ధి అంటే బుద్ధిని, తదాత్మ అంటే మన మనసుని, తన్నిష్ట అంటే మన నమ్మకాన్ని, విశ్వాసాన్ని, తత్పరాయణః అంటే భగవంతుడి పట్ల 100% శరణాగతి. ఇవన్నీ కూడా 4 మార్గాలు. ఇవన్నీ కూడా ఎందుకండి? భగవంతుణ్ణి చేరుకోవడం కోసం. అంటే భగవంతుణ్ణి చేరుకోవడమే మనకున్న ఒకే ఒక్క లక్ష్యము. దాన్ని ఏమంటాము అంటే వ్యవసాయాత్మిక బుద్ధి. ఆ లక్ష్యం తప్ప మనకి ఇంకొకటి ఉండకూడదు. మరి వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఒకటే లక్ష్యం ఉండాలి కదా! మనకు 2వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు మనకి వివరించారు. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఒకటే ఒక్క లక్ష్యము. ఆ లక్ష్యం నుంచి ఎప్పుడు కూడా మన మనస్సు అనేది చెదరకుండా ఉండాలనమాట. అప్పుడే మనం ఏం కోరుకున్నామో అది చేరుకుంటాం. ఇక్కడ మన కృష్ణుడు ఏం చెప్తున్నాడు? 4 మార్గాల్ని వివరిస్తున్నాడు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి. మరి వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఒకటే లక్ష్యము, ఒకటే గోలు, ఒకటే ఆలోచన ఉండాలి కదా! మరి ఇక్కడ 4 ఎందుకు వివరిస్తున్నాడు అంటే, ఈ 4 మార్గాల్లో మన మనసుతోని, బుద్ధితోని, మన నిష్టతోని
మన శరణాగతి భావంతోనే మనం చేరుకునేది శ్రీకృష్ణ భగవానుడినే. ఈ 4 మార్గాలు కూడా కలిసేది ఒకే లక్ష్యాన్ని, అది భగవంతుడిని చేరుకోవడం. అయితే ఈ 4 మార్గాలు ఏమిటి అనేది మనము చర్చించుకుంటే బుద్ధి, బుద్ధి అనేది మనకు శాస్త్ర అధ్యయనం చేయడం ద్వారా మనము తెలుసుకుంటాము. భగవంతుడైన శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు. ఆయనే అన్నిటికి మూలము. నేను కేవలము ఒక జీవుడిని, ఆయన యొక్క ఒక అంశని. నేను శాశ్వతం అంటే ఈ శరీరం శాశ్వతం కాదు. ఆత్మ భగవంతుడి యొక్క అంశే శాశ్వతం అనే జ్ఞానం అనేది తెలుస్తుంది. అప్పుడు మాత్రమే ఆయన పట్ల మనకి ఏం కుదురుతుందండి? మనస్సు అనేది కుదురుతుంది. ఇక్కడ మనకి బుద్ధిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, ఇక్కడ చూడండి ఆహ్, మనకి శుకదేవ గోస్వామి ఎప్పుడైతే ఆయన ఎగ్జాల్టెడ్ సోల్ అంటే ఆయన మనలాగా బద్ధజీవుడు కాదు. పుట్టగానే ఆయనకి భగవంతుడికి సంబంధించిన జ్ఞానం ఉంది. అందుకని ఇక్కడ ఉన్న ఆహ్, ఈ గృహంలో ఉండి ఈ భౌతికమైన కలాపాల్లో ఆయన మునిగిపోవడం ఇష్టం లేక, ఆయన జన్మించగానే తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అయితే ఎప్పుడైతే వ్యాస భగవానుడు తన యొక్క శిష్యుల ద్వారా ఆయనకి జ్ఞానాన్ని అందజేశాడు. భగవంతుడంటే ఎవరు? భగవంతుడి యొక్క రూపం ఎలా ఉంటుంది? ఆయన బర్హాపీడం నటవర వపుః కర్ణయో కర్ణికారం. ఆ శ్లోకం చెప్పగానే ఆయనకు అర్థమైంది. భగవంతుడైన శ్రీకృష్ణ భగవానుడే అన్నిటికి మూలమని, ఆయన యొక్క రూపాన్ని, ఆయన యొక్క మనసుని ఎప్పుడైతే ఆ కరుణని, ఆయన దయా స్వభావాన్ని 2 శ్లోకాల్లో ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో, అప్పుడు ఆయన ఒక గమ్యం లేకుండా అన్నీ విడిచి వెళ్ళిపోయే ఒక వ్యక్తి కూడా వెంటనే తన తండ్రి గారి దగ్గరికి వచ్చి, "నువ్వు ఏం చెప్పావో ఆ భగవంతుడికి సంబంధించిన జ్ఞానం నాకివ్వమని" అడుగుతాడు. అంటే మన జ్ఞానం పొందితే మన ఆలోచన అనేది, మన మనస్సు అనేది భగవంతుడి మీద స్థితమవుతుంది. ఎప్పుడైతే బుద్ధి స్థితమైందో ఆ తరువాత స్థితమవుతుంది. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు మనకి? తదాత్మానః. మనకు ఆత్మ అంటే భగవంతుడి యొక్క అంశ. ఆత్మ కదండీ! ఇక్కడ మనసు అని ఎలా చెప్తున్నారు అంటే, మనకి ఆత్మకి 4, 5 రకాల మీనింగ్స్‌ని చెప్తారనమాట శ్రీల ప్రభుపాదుల వారు తన భాష్యంలో. ఆత్మ అంటే ఆత్మని, ఆత్మ అంటే కొన్నిసార్లు బుద్ధి, కొన్నిసార్లు మనసు, కొన్నిసార్లు దేహం అనే అర్థం వచ్చే విధంగా చెప్తారనమాట. అయితే ఇక్కడ మనకేం చెప్తున్నాడు? బుద్ధి చెప్పిన తర్వాత మనకి చెప్తున్నాడు అంటే అది మనస్సు గురించి. అంటే సూక్ష్మమైన ఇంద్రియాల గురించి ఇక్కడ చెప్తున్నాడు. అందుకని దేహము కాదు. ఆత్మ అంటే మనకిక్కడ కేవలం భగవంతుని అంశ అయిన ఆత్మ అని కూడా మనం చూడకూడదు. ఎందుకంటే ఇక్కడ సూక్ష్మమైన ఇంద్రియాల గురించి వివరిస్తున్నాడు. బుద్ధి తరువాత తదాత్మాన అంటే మనస్సు. అంటే మనస్సుని ఏ విధంగా సంలగ్నం చేయాలి? అంటే బుద్ధి సంలగ్నం చేసిన ప్రతి చోట మన మనస్సు నిలుస్తుందా? అంటే నిలవదు. ఇప్పుడు మనము ఉదాహరణగా చూస్తే కొంతమంది విద్యార్థులు ఉంటారు. వాళ్ళు ఏదో ఒకటి అది ఇంజినీరింగే కానియండి, మెడిసినే కానియండి, ఒక 10థ్ క్లాస్ పిల్లవాడే కానియండి. ఏం దానికి చేస్తాడు? ఏంటి తనకు టెక్స్ట్ చేయడము, ఆ బుక్‌లో ఏ టమాటా జ్ఞానం తినడానికి. ఇచ్చాడో, ఆళ్ళమ్మ అదే ప్యాకెట్ కొనుక్కొని జ్ఞానాన్ని తెస్తుంది. చదివి, బ్రౌన్ అర్థం చెయ్యని. చేసుకొని, దాన్ని అర్థం చేసుకున్న తరువాత దాన్ని ఎగ్జామ్‌లో పోయి రాస్తాడు. అంటే దాని మీద వాడు తన అది గాని మనసు తినడంట ఏమన్నా రోజు. నిలుపుతాడా? కేవలం బుద్ధిని నిలుపుతాడు. బుద్ధిని నిలపడం వల్ల జ్ఞానం పొంది ఎగ్జామ్ రాస్తాడు. కానీ ఎప్పుడు ఆ ఎగ్జామ్‌లో మంచి మార్కులొచ్చాయనుకోండి, మంచిగా ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాడనుకోండి, అప్పుడు ఆయన మనసు చాలా సంతోషిస్తుంది. ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకుంటాడు. కదండీ! అంటే బుద్ధి ఉన్న చోట, ప్రతి చోట మనసు అనేది ఉండాల్సిన అవసరం లేదు. అందుకని బుద్ధి ఉండగానే సరిపోదు. తన మనసుని కూడా భగవంతుడి పట్ల మనము సంలగ్నం చేయాలి. అది ఎలా అంటే శ్రీకృష్ణ భగవానుడు ఆహ్, ఎప్పుడు జరిగింది అంటే, మనకి శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు మరియు భీమసేనుడు ముగ్గురు కలిసి ఆయన ఆ రాజు కొలువుకెళ్తారు. అక్కడ వెళ్ళినప్పుడు ఆ రాజుతోని మల్ల యుద్ధం చేసి, ఆ రాజుని ఓడించి, ఆ తరువాత రాజు పేరేంటండి? మొత్తము విరాట్ రాజా మాతాజీ? విరాట రాజా? కాదు మాతాజీ. జరాసంధుడు. జరాసంధుడిని ఓడించి మొత్తము ఆయన చెరలో ఉన్న
20,000 మంది రాజుల్ని కూడా కాపాడతాడు. ఇప్పుడు ఆయన యొక్క కోరిక ఏమిటి అంటే మొత్తము 1,00,000 మంది రాజుల్ని బంధించి అందరిని కూడా శివుడికి బలి ఇచ్చి, దాని ద్వారా ఆయనేదో భౌతికమైన లాభాన్ని పొందాలి అనేది ఆయన యొక్క ఆలోచన. కానీ అప్పుడు ఆయనకి 20,000 మంది రాజులు మాత్రమే దొరికారు. అందరిని బంధించి వాళ్ళని బలివ్వాలి అనుకుంటాడు. ఎప్పుడైతే వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడిని మనసులో స్మరించుకొని వాళ్ళని రక్షించమని అడుగుతారో, అప్పుడు కృష్ణుడు భీమసేనుడిని తీసుకొని వస్తాడు. భీమసేనుడు ఆ రాజుని వధించి, ఆ తరువాత మొత్తము రాజ్యాన్ని కూడా తానే రాజు కావచ్చు. కానీ ఏం చేస్తాడు అంటే, ఆ రాజు యొక్క పుత్రుడైన సహదేవుడిని, సహదేవుడిని రాజుగా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. అయితే ఎప్పుడైతే అక్కడి నుంచి వెళ్ళిపోయే సమయంలో శ్రీకృష్ణ భగవానుడు అక్కడ బందీలుగా ఉన్న రాజులందరితో కూడా మాట్లాడతాడు. ఆయన వాళ్ళందరూ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకు ఒకటే మాట చెప్తాడనమాట. ఎప్పుడూ కూడా మీ మనసుని నా పట్ల సంలగ్నం చెయ్యండి. నా పట్ల మనసుని సంలగ్నం చేయడం వలననే మీకు అదే మీకు ముక్తి మార్గము అని చెప్తారు. ఆ చెప్పిన తర్వాత మీరు ఎప్పుడైతే సంతానాన్ని పొందాలి అనుకుంటారో, అప్పుడు కూడా నన్నే స్మరించుకోండి అని చెప్తాడన్నమాట. దాన్నే మనం ఏం చెప్తారు మన గురువులు, ఆచార్యులు ఏం చెప్తారంటే గర్భాధాన సంస్కారము అని. అంటే ఎప్పుడైనా పుత్రుడిని పొందాలి అంటే గర్భాధాన సంస్కారాన్ని ఆచరించాలి. అంటే ఏంటి గర్భాధాన సంస్కారం అంటే, మనము పిల్లల్ని కనాలి అని ఎప్పుడు అనుకుంటామో అప్పుడే మన గురువు యొక్క, వైష్ణవుల యొక్క బ్లెస్సింగ్స్‌ని పొందాలి. ఆ విధంగా గర్భాధాన సంస్కారం చేయడం వలన అంటే ఏమిటి? భగవంతుడి పట్ల మనసుని కేంద్రీకరించడం వల్ల ఉత్తమమైన భక్తుల్ని పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఎక్కడైతే బుద్ధి ఉంటుందో అక్కడే మనసు కూడా ఉండాలి. మనసు ఎప్పుడైతే ఉంటుందో శరణాగతి భావం అనేది అది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అది ఉన్నతమైన శరణాగతి. మనసుని నిలపడం అనేది. ఆ తర్వాత మనకిక్కడేం వివరిస్తున్నారు? తన్నిష్ట అంటే నిష్ట అంటే దృఢమైన విశ్వాసము. విశ్వాసాన్ని ఇప్పుడు చూడండి ఎక్కడ బుద్ధి ఉంటుందో, ఎక్కడ మనసు ఉంటుందో, అక్కడ నిష్ట కూడా ఉండాలని ఏం రూల్ లేదన్నమాట. ఇప్పుడు చూడండి మనకి శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు. మనందరికీ అనిపిస్తుంది స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క దర్శనాన్ని పొందాలి అని. ఆయన దర్శనం పొంది, ఆయనని చూసి మన జన్మ ధరిస్తుంది అని, ఎవరికైనా కృష్ణుడు నాకు కనిపిస్తే బావుండు అనే ఎంతో కోరిక ఉంటుంది. కానీ మన ఆచార్యులు ఏం చెప్తారు? మనకి కృష్ణుడిని మన ఈ భౌతికమైన ఇంద్రియాలను చూసే శక్తి లేదు కాబట్టి, శ్రవణం ద్వారా మీరు భగవంతుడిని దర్శించండి. ఎప్పుడైతే భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తారో, నామానికి స్వయం భగవంతుడికి భేదం లేదు. అందుకని ఎప్పుడైతే నామ జపం చేస్తారో, అప్పుడు భగవంతుడి యొక్క మూర్తి ఆయన విగ్రహం అనేది మన మనసులోనే ప్రతిష్ఠితమవుతుంది. అప్పుడు ఆ భగవంతుడిని స్మరించుకుంటూ మనము భగవంతుడి నామ స్మరణ చేయాలి. చాంటింగ్ చేయాలి అని చెప్తారు ఆచార్యులు. కానీ మనకి తెలుసు మనం శాస్త్రాధ్యయనం చేశాము. భగవంతుడు దేవాది దేవుడని తెలుసు. మనకి మనసు కూడా ఉంది. ఆయనే దేవాది దేవుడు. ఆయనకు శరణాగతి భావాన్ని పొందాలి అని మన మనసుని కూడా ఆయన మీద పెడుతున్నాము. పెట్టి మనము జపం చేస్తున్నాము. కానీ మనకు 100% విశ్వాసం అనేది ఉండదు. ఎందుకంటే భగవంతుడు స్వయంగా అక్కడ కనిపించడం వేరు. భగవంతుడి యొక్క నామం జపించడము అనేది ఒకటే అని 100% మనకి శ్రద్ధ, విశ్వాసము అనేది ఉండదు. అందుకనే మనము జపం చేసేటప్పుడు ఎన్నో ఆలోచనలు, ఎన్నో పనులు, ఎవరితో ఒకళ్ళతో మాట్లాడము, ఏదో ఒకటి చేయడము, లేకపోతే మనం చేయాల్సిన పనులని గురించి ఆలోచించడము, ఎవరితోనో ఏదన్నా ఒక సమస్య వస్తే అది ఆలోచించడము, ఎవరు మనని ఏమన్నా బాధ పెడితే వాటిని గురించి ఆలోచించడము. ఎందుకంటే మనకు 100% ఇప్పుడు కృష్ణుడే వచ్చి మన ముందు ప్రత్యక్షం అయ్యాడనుకోండి, మనం అప్పుడు ఏదైనా పనులు చేస్తామా? ఏదైనా అనవసరమైన ఆలోచన చేస్తామా? కృష్ణుడి మీదనే మన ధ్యాస 100% ఉంటుంది. కానీ నామం జపించేటప్పుడు 100% ఉండదు. కారణం ఏమిటి అంటే, మనకు 100% నిష్ఠ, విశ్వాసము అనేది లేదు. స్వయం భగవంతుడికి, ఆయన నామానికి భేదం లేదు అని ఎన్ని సార్లు విన్నా 100% నిష్ఠ అనేది మనకు ఉండదు.
ఎప్పుడైతే 100% నిష్ఠ అనేది మనకి కుదురుతుందో భగవంతుడి పట్ల, అప్పుడు ఏం చేస్తాము? తత్పరాయణః అంటే తత్ అంటే ఏమిటి? ఇక్కడ తత్ అంటే శ్రీకృష్ణ భగవానుడు తరువాత అధ్యాయంలో చెప్తాడు. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. అంటే మనకి మత్తః పరతరం నాన్యత్ అంటే ఈ భౌతిక, ఆధ్యాత్మిక మొత్తము సృష్టి కూడా నా మీదనే ఆధారపడి ఉంది అని శ్రీకృష్ణ భగవానుడు తరువాత మనకి చెప్తారనమాట. 7వ అధ్యాయంలో. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? తత్ అంటే భగవంతుడు. తత్పరాయణః అంటే ఇక్కడ భగవంతుడి పట్లనే 100% మన శ్రద్ధ అనేది ఉండడం. ఇక్కడ ఇప్పుడు మనం చూడండి దీన్ని ఉదాహరణగా చూడాలి అంటే, ఇప్పుడు చాలా మంది కొన్ని మందిరాలకు వెళ్తూ ఉంటారు. ఆ మందిరాలకు వెళ్ళినప్పుడు పర్టిక్యులర్‌గా మీకేదైనా ఒక కోరిక ఉంటే ఈ మందిరానికి వెళ్ళండి అని, అలా మనకి ఒక్కొక్క మందిరం యొక్క ప్రత్యేకతల్ని చెప్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు మనకి మా చిన్నప్పుడు మేము విన్నామండి హైదరాబాద్‌లో బాలాజీ టెంపుల్ అని ఉంది. ఆ బాలాజీ టెంపుల్‌కి ఒక స్పెషల్ పేరు అంటే వీసా బాలాజీ అన్నమాట. వీసా బాలాజీ, వీసా గణేష్ అని ఉంటాయి. ఎవరికైతే వీసా పొందాలనుందో ఆ టెంపుల్‌కి వెళ్లి కోరుకుంటే వీసా తప్పకుండా దొరుకుతుందని నమ్మకంతోని అదే టెంపుల్‌కి వెళ్లి ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. అక్కడ వెళ్తే వీసా దొరుకుతుంది. వాళ్ళు అమెరికా వెళ్ళొచ్చు అనేది వాళ్ళ యొక్క ఆహ్, వాళ్ళ మనసు అలా ఉంటుంది. అంటే వాళ్ళకి బుద్ధి ఉంది. తెలుసు. ఆ మందిరానికి వెళ్తే మనకి వీసా దొరుకుతుంది. మనసు కూడా ఉంది. నేను ఖచ్చితంగా పొందాలి. ఆ దేవుడిని ప్రార్థించాలి. అక్కడ ఎన్నో ప్రదక్షిణాలుంటాయి. అవి చేసి రావాలి అని. విశ్వాసం కూడా ఉంటుంది. కానీ ఏంటి వెళ్తే నాకు ఖచ్చితంగా వీసా దొరుకుతుందని విశ్వాసంతోనే వెళ్తారు. కానీ తత్పరాయణః ఉండదు. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి ధ్రువ మహారాజుకి భగవంతుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఏం కోరుకున్నాడు? నాకు భౌతికమైన కోరికలతోని ఆయన ధ్యానం చేసినా, భగవంతుడు కనిపించగానే భగవంతుడిని ఏమీ కోరుకోలేదు. నేనిన్ని రోజులు వజ్రం లాంటి నువ్వుండగా నేను మట్టిని, రాళ్ళని కోరుకున్నాను, గాజు పెంకుల్ని కోరుకున్నాను. నాకవేమీ వద్దు స్వామి. నాకు నువ్వే కావాలి. నీ శరణాగతి నేను పొందాలి. నిన్నే పొందాలి. నాకు ఏ విధమైన భౌతికమైన కోరిక లేదు. నిరంతరం నిన్ను స్మరించడమే కావాలి అని కోరుకుంటాడు. అంటే ఆయనకి తత్పరాయణః ఉంది. కానీ వీళ్ళేంది? ఈ మందిరాలకు వెళ్లి వీళ్ళేం కోరుకుంటారంటే ఇహపరాయణ అంటే భౌతికమైన కోరికల్ని కోరుకుంటారు. అంటే ఎక్కడైతే మన బుద్ధి, మనసు, విశ్వాసం ఉన్నా భగవంతుడి పట్ల 100% శరణాగతి భావం అనేది ఉండదనమాట. అప్పుడు కూడా వాళ్ళు ఇహపరమైన కోరికల గురించే ఆలోచిస్తూ ఉంటారు. అది ఇంకా మనం ఎలా అర్థం చేసుకోవచ్చంటే 11వ అధ్యాయంలో మనకి పురూరవుడు అనే ఒక రాజు ఉంటారనమాట. ఆ రాజు ఎప్పుడైతే ఊర్వశి అనే ఆహ్, అప్సరసని కలుసుకుంటాడో, ఇంకా ఆయన ఆ అప్సరస గురించే నిరంతరం ఆలోచన చేస్తూ, చింతిస్తూ, ఇంకా ఆమె మీదనే మనసు మొత్తం సంలగ్నం చేసి ఉంటాడు. కానీ ఆ ఊర్వశి ఏం చేస్తుంది, కొన్ని రోజులు ఈ రాజుతో ఉన్న తర్వాత ఆయన్ని వదిలేసి వెళ్ళిపోతుందనమాట. ఆమె హాయిగా వదిలేసి ఎళ్ళిపోయింది. కానీ, ఈ పురూరవుడు ఆ ఊర్వశిని మర్చిపోలేకపోతున్నాడు. అంటే భౌతికమైన లోకంలో చూడండి. మనం ఎంత శ్రద్ధని, మనసుని, కోరికని ఆహ్, విశ్వాసాన్ని, భక్తిని ఎవరి మీదైనా చూపించినా, ఈ భౌతికమైన లోకంలో వాళ్ళందరికీ ఆ ప్రేమ భావం మనం ఎవరికైతే ఇస్తున్నామో, వాళ్ళందరికి కూడా మన పట్ల అదే ప్రేమ భావము, అంకిత భావము ఉండాలని ఎక్కడ రూల్ లేదనమాట. వాళ్ళకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ అదే భగవంతుడికి మనం అదే అంకిత భావం, ప్రేమ భావాన్ని చూపిస్తే 100% ఆయన మనకి మనం 1% ఇస్తే మనకు 100% తిరిగి ఇస్తాడు. కానీ భౌతికమైన లోకంలో ఉన్న మానవులకి అది సాధ్యం కాదనమాట. అందుకని ఆ పురూరవుడు ఏం చేశాడు అంటే ఒక యజ్ఞం చేశాడు. యజ్ఞం ఎవరి కోసం చేస్తామండి? విష్ణువు కోసం చేస్తాం. విష్ణువు ప్రీత్యర్థం చేస్తాం. ఆయన యజ్ఞం చేయడం వల్ల స్వయంగా విష్ణువే ప్రత్యక్షమయ్యి, "ఏం కావాలి పురూరవ నీకు" అని అడిగితే, ఆయన ధ్రువ మహారాజు అడిగినట్లు, "స్వామి నాకు నువ్వే కావాలి. నాకు శుద్ధ భక్తి కావాలి. నేను నీ సేవ చేసుకోవాలి" అని అడగలేదు. ఏమని అడిగాడు? "నాకు పురూరవుడు, నాకు ఊర్వశి కావాలి" అని అడిగాడు. అంటే భగవంతుడు స్వయంగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా,
తత్పరాయణ లేదు. ఆయనకి ఇంకా ఇహపరాయణే, భౌతికమైన సుఖాలే కావాలి అని. ఈ విధమైన భావాన్ని కలిగి ఉంటారు ఈ భౌతికములైన లోకంలో ఉన్న వ్యక్తులు. అంటే ఇప్పుడు మన లక్ష్యం ఏమిటి? మన మనస్సు. అంటే ఇక్కడ ఏం చెప్పారండి? తద్బుద్ధ తదాత్మానః తన్నిష్ట తత్పరాయణః. ఈ 4 మార్గాల్లో కూడా మనకి భగవంతుడిని చేరుకోవాలి అనే వ్యవసాయాత్మిక బుద్ధి ఉండాలి. ఈ భౌతికమైన లోకంలో మనం ఉన్నంత వరకు కూడా ఆ విధమైన బుద్ధి అనేది మనకు రావడం లేదు. ఇప్పుడు చూడండి, మనము భక్తిని స్టార్ట్ చేసిన కొత్తలో మనం ఏ విధంగా ఉంటాము? అయితే ఇప్పుడు మనందరికీ తెలుస్తుంది. కొంత ఇప్పుడు భక్తిలో పురోగతి అనేది చెందకపోయినా, మనం స్టార్ట్ చేశాము. భగవద్గీత వినడం స్టార్ట్ చేశామనుకోండి, వాళ్ళందరికీ ఏ విధంగా అనిపిస్తుంది అంటే, భగవద్గీతను వినడం మొదలు పెట్టగానే ఇప్పుడు మీరు 18 అధ్యాయాలు కొత్త వాళ్ళు కూడా భగవద్గీత వింటున్నారు. వినగానే వాళ్ళందరికీ తెలుస్తుంది. ఓహో! నేను భగవంతుడిని చేరుకోవాలి. ఈ భౌతికమైన లోకంలో ఉండకూడదు. అదే నా లక్ష్యం అని తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తారు అంటే, తప్పులు చేయడం ఆపేస్తారు. వికర్మలు చేయడం ఆపేస్తారు. కానీ పూర్తిగా కర్మకాండని అనేది వదలరు. అంటే నేనేదో ఒకటి కోరుకుంటాను. అప్పుడు నాకు ఆ కోరిక నెరవేరాలి అని ఇంకా కర్మకాండలోనే ఉంటారు. కానీ ఎప్పుడైతే ఇంకా మనము పురోగతి చెందుతూ ఉంటామో, అప్పుడు కర్మకాండను కూడా వదిలేస్తారు. వదిలేసి నేను భగవంతుడిని చేరుకోవాలి. నాకు తెలుసు. అదే నా లక్ష్యము. కానీ అదే కావాలి. నాకింక భౌతికమైన కోరికలు కూడా ఉన్నాయి. నాకు ఇవి కూడా కావాలి. అది ఇప్పుడు భౌతికమైన లక్ష్యాలు ఉంటాయి. ఆధ్యాత్మికమైన లక్ష్యాలు కూడా ఉంటాయి. అందుకని వీటి కోసము, వాటి కోసము 2 ప్రయత్నాలు చేస్తా ఉంటారు. ఆ తరువాత మనకి ఇంకా పురోగతి చెందితే వాళ్ళకి తెలుస్తుంది. నేను చేరుకోవాల్సింది ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడిని. ఆయన ధామానికి వెళ్ళాలి. సాధ్యనేమో శ్రీకృష్ణ భగవానుడిని చేరుకోవడం. సాధననేమో ఏ విధంగా ఉంది? ఏ మార్గంలో వెళ్తున్నాము? ఫస్ట్ మనకి తెలిసినప్పుడు ఇంక వాళ్ళందరికీ పూర్తి నమ్మకం కలిగే వరకు జ్ఞాన యోగమని, అష్టాంగ యోగమని, కర్మయోగమని అన్నీ పట్టుకొని వెళ్తూ ఉంటారనమాట. వీటన్నిటి ద్వారా గూడా భగవంతుడిని చేరుకోవచ్చు. సాధ్య ఏమిటి? భగవంతుడే. కానీ సాధన అనేది ఇంకా సరిగ్గా లేదు. కర్మకాండ వదిలేసాము. ఎప్పుడైతే కర్మయోగం, జ్ఞానయోగం, అష్టాంగ యోగాన్ని కూడా దాటి భక్తి యోగానికి చేరుకుంటామో, కేవలక భక్తి పైన అంటే మరి వాళ్ళు తప్ప కుండీల మీద ఉంచుతారది. నాకింకా ఏమీ అవసరం లేదు అనే స్థితికి ఎప్పుడైతే చేరుకుంటామో, అప్పుడు అది నిజమైన సాధన అవుతుంది. మనందరికీ సాధ్య తెలుసు. భగవంతుడిని చేరుకోవడం సాధ్య. ఆయన భగవద్ధామం చేరడం సాధ్య. కానీ సాధన అనేది కేవల భక్తి స్థితికి రావాలి. ఇప్పుడు అదే చెప్తున్నారనమాట. ఎప్పుడైతే మనము ఈ ఈ అధ్యాయంలో ఏం తెలుసుకున్నాం? భగవంతుడే అన్నిటికి మూలమని తెలుసుకున్నాం. ఆయన పట్ల ఆయన యొక్క జ్ఞానాన్ని కూడా పొందాం. మనకు అజ్ఞానం కూడా తొలగిపోయింది. ఎప్పుడైతే మన బుద్ధితోని, మనసుతోని, విశ్వాసంతోని ఆయన మీదనే 100% శరణాగతి భావంతోని ఆయన తప్ప నాకు ఎవరు వద్దు అనే విధంగా మనం భగవంతుడి పట్ల శరణాగతి ఎప్పుడు పొందుతామో, అప్పుడు ఏం జరుగుతుందంట? ఇక్కడ మనకి వివరిస్తున్నారు చూడండి. గచ్చంత్య పునరావృత్తిం. గచ్చంత్య అంటే మనకి పొందుతాము. ఏం పొందుతాము? పునరావృత్తిం. అంటే ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడతాము. ఏ విధంగా జనన మరణ చక్రం నుంచి బయటపడతాము అంటే ఇక్కడ చెప్తున్నారు. జ్ఞాన విద్ధూత కల్మషః. ఈ విధమైన జ్ఞానం పొందితే. ఏ విధమైన జ్ఞానము? మన బుద్ధితోని, మనసుతోని, నిష్టతోని ఆయన పట్ల 100% శరణాగతి భావంతోని ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు మనలో ఉన్న కల్మషాలు అన్నీ తొలగిపోతాయి. అంటే మనలో ఉన్న అన్ని అనర్థాలు కూడా తొలగిపోతాయి. 100% భగవంతుడి పట్ల శరణాగతి అనేది పొందుతాం. అయితే ఈ విధంగా శరణాగతి పొందిన ఒక భక్తుడి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనకి 18వ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు. 18వ శ్లోకంలో మనకేం చెప్తున్నారు? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః. ఇక్కడ ఏం చెప్పారు? మొట్టమొదటిది బ్రాహ్మణ. అంటే బ్రాహ్మణుడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని. అంటే బ్రాహ్మణుడికి ఉండే లక్షణం. ఇక్కడ బ్రాహ్మణుడు అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అండి?
బ్రాహ్మణుడు అంటే సత్వగుణంలో ఉంటాడు. ఆయన విద్యతోని, వినయంతోని ఇప్పుడు ఎవరైతే విద్యని, వినయాన్ని కలిగి ఉంటారో, ఏ విధమైన విద్య? ఈ ముందు శ్లోకంలో మనం ఏం తెలుసుకున్నామో అది అసలైన విద్య, అసలైన జ్ఞానం. ఆ జ్ఞానం పొందిన వాళ్ళకి వినయం అనేది వస్తుంది. ఆ వినయం వచ్చిన వాళ్ళకి బ్రాహ్మణుడిని చూసిన బ్రాహ్మణుడు అంటే సత్వగుణంలో ఉన్నవాడు. బ్రాహ్మణ్ణి చూసినా, ఆ తర్వాత మనకేం చెప్పారిక్కడ? శ్వపాకేచ అంటే కుక్క మాంసం తినే చండాలుడిని చూసినా ఒకే విధంగా చూస్తాడు. ఏ విధమైన భేదం అనేది చూపించడు. విద్యా వినయ సంపన్నుడైన భక్తుడు. ఇక్కడ మనకింకేం చెప్పారు? ఆహ్, మనకిక్కడ ఏం చెప్పారండి ఇంకా? గవి అంటే ఆవు, హస్తి అంటే ఏనుగు, తర్వాత శునకం. ఈ మూడిటిని కూడా ఏమిటి? గవి అంటే ఆవు అంటే సత్వగుణంలో ఉంటుంది. ఏనుగు రజోగుణము. కుక్క అనేది శునకము అనేది తమో గుణంలో ఉంటుంది. అంటే నువ్వు ఆవుని చూసినా, ఏనుగుని చూసినా, కుక్కని చూసినా భేదభావం లేదు. ఒకే భావం. అంటే నువ్వు సత్వగుణంలో అయినా, రజోగుణంలో ఉన్నా, తమో గుణంలో ఉన్న ఏ వ్యక్తిని చూసినప్పటికీ మన భావంలో మార్పు రాదు. అందరిని చూస్తే ఏమనుకుంటాం? ఇప్పుడు ఈ భౌతికమైన లోకంలోని ప్రతి జీవుడిని చూడగానే మనకి ఏ విధమైన భావన కలగాలి అంటే, ఒక భక్తుడికి ఏ విధమైన భావన కలుగుతుంది? వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క అంశలే. అది మొట్టమొదటిది. అందరూ కూడా భగవంతుడి యొక్క అంశలే. రెండవది ప్రతి ఒక్కరిలో కూడా పరమాత్మే ఉన్నాడు. మూడవది అందరము కూడా ఈ భౌతికమైన లోకంలో, ఈ భౌతికమైన ప్రకృతి ద్వారానే తయారు చేయబడ్డాము. అందరము కూడా ఈ జీవులలో ఉన్న ఆత్మ శాశ్వతము. ఈ దేహాలన్నీ కూడా అశాశ్వతము. మరి దేహాలు ఎందుకు భిన్నంగా ఇచ్చాడు భగవంతుడు అందరికీ? అంటే ఎవరి కోరిక వాళ్ళ పూర్వజన్మ కర్మానుసారము భగవంతుడు వాళ్ళకి శరీరాన్ని ఇస్తాడు. వాళ్ళు పొందిన శరీరానికి అనుగుణంగా వాళ్ళ యొక్క పూర్వజన్మ కర్మ యొక్క అనుగుణంగా వాళ్ళు వాళ్ళ నిర్వర్తించి నిర్వర్తించి వాళ్ళు భగవద్ధామం చేరుకుంటారు. అంటే భగవంతుడు వాళ్ళ కర్మానుసారము మరియు వాళ్ళ యొక్క కోరికల అనుసారము శరీరాన్నిచ్చాడు. అందుకని ఆ శరీరం చూసి మనం ఎందుకు తప్పుగా భావించాలి, తక్కువగా చూడాలి, అసహించుకోవాలి? మనం బయటికి కనిపించే ఈ శరీరాన్ని కాదు చూడాల్సింది. లోపల ఉన్న ఆత్మని, ఆత్మ ప్రతి ఒక్క జీవిలో ఉంటుంది. కానీ ప్రతి ఒక్క వ్యక్తిని చూస్తే మనకు భేదం కలుగుతుంది. కానీ భగవంతుడైన పరమాత్మ వాళ్ళందరి పట్ల భేదం చూపించట్లేదు. అందుకని మలంలో ఉన్న పురుగులో అయినా సరే, బ్రాహ్మణుల్లో అయినా ఒకే విధమైన పరమాత్మ ఉంటుంది. భగవంతుడికి తెలుసు వాళ్ళ కర్మానుసారం వాళ్ళకి దేహం పొందింది. ప్రతి ఆత్మ అంటే ప్రతి జీవుడు కూడా నా అంశే అని ఆయన భేదం చూపించట్లేదు. భగవంతుడు ఏ విధంగా భేదం చూపించడో ప్రతి జీవి పట్ల, విద్యా వినయ సంపన్నుడైన భక్తుడు కూడా ఆ విధమైన భేదాన్ని చూపించడు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంటే ఎవరి పట్ల భేదం చూపించొద్దు గదా మాతాజీ అని. అందరిని సమానంగా చూడమన్నారు కదా అని, మనము ప్రతి ఒక్కళ్ళని కూడా దేహపరంగా వారిలో ఉన్న పరమాత్మ పరంగా అందరూ సమానమే. కానీ వాళ్ళతో మనం ప్రవర్తించే విధానము అనేది అన్నీ సమానంగా ఉండాలని లేదనమాట. ఇప్పుడు చూడండి, ఒక ఆవుని చూస్తే మనకెంతో మంచి ప్రేమ భావం కలుగుతుంది. దగ్గరికి వెళ్లి నిమురుతాము. ఇలా గడ్డం పట్టుకొని ఇలా అంటాము, గడ్డి వేస్తాము, తినిపిస్తాము, పాలు పితుకుతాము, పేడ తీస్తాము. అలా అని ఒక పులి దగ్గరికి పోయి పులిని మనం కౌగిలించుకుంటామా? అంటే పులిలో ఉన్నది, ఆవులో ఉన్నది ఒకే పరమాత్మ, ఒకే ఆత్మ అని పులి దగ్గరికి వెళ్తామా? అంటే సమానంగా చూడాలి. తక్కువ భావం మనసులో ఉండకూడదు. ఎవరిని అసహించుకోకూడదు. కానీ మనము వాళ్ళతో ప్రవర్తించే ప్రవర్తనలో ఎవరితోని ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే ఉండాలి. ఇప్పుడు అందరూ సమానమే. ఇప్పుడు కొన్నిసార్లు మనము ఇప్పుడు మొన్ననే రామ మందిర ప్రతిష్టాపన జరిగింది. అయితే ఎంతో మంది వచ్చారు. అయితే ఏం చేశారు వాళ్ళందరూ వీవీఐపీలకు ఒక ప్రదేశము, వీఐపీలకు ఒక ప్రదేశము, సామాన్య భక్తులకి వేరే వాళ్ళు సెపరేట్‌గా వాళ్ళకి అలాట్ చేశారన్నమాట ప్లేసెస్. మీరు ఈ ప్లేస్‌లో కూర్చోండి అని. అంటే అందరూ సమానంగా ఉండాలని అందరిని కలిపేస్తే ఎలా అండి? ఇప్పుడు మనము ఎప్పుడైనా మందిరము
ఓపెనింగ్ అప్పుడు మనం సీఎంని కానీ, గవర్నర్‌ని ఒక్కొక్కసారి పీఎంని కూడా ఇన్వైట్ చేస్తాం. అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిన తర్వాత మిగిలిన వాళ్ళు వెళ్లి దర్శనం చేసుకోవాలి. ఎందుకండి అందరూ సమానమే కదా! వాళ్ళు కూడా క్యూలో ఉండాలి అంటే, వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి. వాళ్ళ టైం అనేది చాలా ప్రీషియస్. వాళ్ళు ఎన్నో గొప్ప గొప్ప పనులు చేయాలి. బయటికి వెళ్ళే మనందరి కోసము వాళ్ళు పని చేయాల్సుంటుంది. అందుకని వాళ్ళ టైం చాలా వాల్యుబుల్ కాబట్టి ముందు వాళ్ళకి అవకాశం ఇస్తాం దర్శనం చేసుకోవడానికి. తర్వాత మనలాంటి సామాన్య భక్తులు వెళ్తారు. అంటే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. అందరూ సమానమే. కానీ వాళ్ళతో ప్రవర్తించే విధానము మనసులో భేదం ఉండకూడదు. బయటికి ఎవరితో ఎలా ఉండాలో వాళ్ళతో అలానే ఉండాలి. మన ఇంటికి పని మనిషి వచ్చినా, అతిథి వచ్చినా ఒకే విధంగా చూడకూడదు. ఆమెని ఏమనకూడదు. ఆమె కావాల్సినంత పైకమివ్వాలి పనమ్మాయికి. ఆమెనితో పట్ల మనకు లోపల మనసులో చులకన భావం ఉండొద్దు. ఆమె తనకు కర్మని తాను చేస్తుంది. పైకం తీసుకొని వెళ్తుంది. అలా అని ఆమెని సోఫాలో కూర్చోబెట్టలేము. అతిథితోని పని చేయించలేము. అంటే భేదం అనేది బాహ్యంగా చూడొద్దు. అంతరంగా అందరూ ఒకటే. బాహ్యంగా ఎవరితో ఎలా మనము రెసిప్రొకేట్ అవ్వాలి, ఎలా ప్రవర్తించాలి అలానే ఉండాలి. అదే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి ఎవరు మనం బాహ్యంగా ఎలా చూడాలి అనేది మనకి శ్రీల ప్రభుపాదుల వారు నేర్పించారనమాట. ఎలా అంటే ఇప్పుడు మనకి ఆయన బృందావనంలో ఉన్నప్పుడు అందరూ బ్రాహ్మణులతోని, భక్తులతోని కలిసి ఉండేవారు. కానీ ఎప్పుడైతే అమెరికా వెళ్లారో అక్కడ ఏమిటండి, ఇక్కడ శునక మాంసం తింటే చండాలుడని దూరంగా మనసులో భావం లేకపోయినా వాళ్ళని దూరంగా ఉంచుతాం. కానీ అమెరికా వెళ్తే ఏంటండి వాళ్ళు ఆవు మాంసం తింటారు. అంటే ఇంకా చండాలుడి కంటే ఇంకా నీచమైన జన్మ. అయినా కానీ మనసులో వాళ్ళ పట్ల భేదభావం చూపించలేదు. బాహ్యంగా కూడా వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేశారు. శ్రీల ప్రభుపాదుల వారు. అందరిని సమానంగా చూశారు. అక్కడికి వెళ్లి ప్రచారం చేసి మనకి ముంబైలో శ్రీల ప్రభుపాదుల వారు ఒకసారి ఒక పండాల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. అందులో ఏమిటి అంటే అమెరికా ప్రభుజీకి, ఆస్ట్రేలియా మాతాజీకి వివాహం చేశారనమాట. వాళ్ళిద్దరు వివాహం చేసుకున్న తర్వాత యూరప్ వెళ్లి ప్రచారం చేస్తారు. మనకి ఇదే విషయాన్ని భక్తి వినోద ఠాకూర్లు చెప్పారు. తరువాత ఒక వ్యక్తి వస్తారు. మనకి ఏ విధంగా చెప్తున్నారనమాట. ఆయన ఎంతగా మార్పు తీసుకొని వస్తారంటే, ఆ ప్రపంచంలో నలుమూలల నుంచి వచ్చిన అందరు వ్యక్తులు కూడా మాయాపూర్‌కి వెళ్లి అక్కడ కృష్ణ జపము, కృష్ణ నామ స్మరణ, కృష్ణ కీర్తన, కృష్ణ ప్రచారం చేస్తారు. అంటే మనకి బాహ్యంగా వాళ్ళలో చూస్తే వాళ్ళలో వాళ్ళ ఆలోచనలో, ఆహార్యంలో, అలవాట్లలో, వాళ్ళ కర్మల్లో ఎంతో భేదం ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క బిడ్డే. ప్రతి ఒక్కళ్ళని కూడా మనము కృష్ణ చైతన్యంలోకి తీసుకొని రావడానికి ప్రయత్నం చెయ్యాలి అని మనకి ఆచరించి చూపించారు శ్రీల ప్రభుపాదుల వారు. ఎప్పుడైతే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని పొందుతామో, మన బుద్ధితోని, మనస్సుతోని, మన విశ్వాసంతోని ఆయనకి శరణాగతి భావాన్ని పొందుతామో, అప్పుడు ఒక భక్తుడు భగవంతుడిలో, శుద్ధ భక్తులలో ఉన్న గుణాలని పెంపొందించుకొని, బాహ్యంగా మనము భేదం చూపించిన అంతరంగంగా ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క బిడ్డనే అని జ్ఞానాన్ని పొందుతారనమాట. అంటే భక్తుడు అవ్వడం వలన మనము మనము ఒక వ్యక్తిని, ఒక జీవుడిని చూసే విధానంలో మార్పు వస్తుంది. ఈ విధంగా భక్తులం కావడం వలన ఇంకా ఏ విధమైన లాభాన్ని మనం పొందుతాము అనేది మనము తరువాత శ్లోకాల్లో తెలుసుకుందాం. హరే కృష్ణ మాతాజీస్. ఎనీ క్వెషన్స్? ఎనీ కామెంట్స్? హరే కృష్ణ ప్రభుజీ.